హైదరాబాద్లోని దూల్పేటలో శ్రీరామనవమి సందర్భంగా ఆకాశపురి హనుమాన్ మందిరం నుండి భారీ శోభాయాత్ర కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ జరుగుతున్న ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో శోభాయాత్ర ముందుకు సాగుతోంది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య యాత్ర మంగళహట్ సీతారాంబాగ్ మీదుగా కొనసాగనుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతో దూల్పేట్ మంగళహట్ వీధులు హోరెత్తిస్తున్నాయి. పురాణాపూల్ జుమేరాత్ బేగం బజార్ ఆంధ్ర బ్యాంక్ కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. నగర పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం దూల్పేట నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమని. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పాలి. ఒకవైపు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఆ శోభాయాత్రలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యంగా ఉదయాన్నే పూజలు చేయడం, అనంతరం శోభాయాత్ర శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్రల్ని పెద్ద ఎత్తున జరిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించి ముఖ్యంగా గోసమహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ ఆధ్వర్యంలో దూల్పేట్ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మంగళహాట్ నుండి అదేవిధంగా సీతారాంబాగ్ మీదుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం జియాగూడకి చేరుకోబోతుంది. మరి కాసేపట్లోనే ఇప్పటికే పెద్ద ఎత్తున హిందూ భక్తులు అదేవిధంగా హనుమాన్కి సంబంధించినటువంటి భక్తులతో పాటు రామ భక్తులంతా కూడా ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి జియాగూడ నుంచి అనంతరం అక్కడ నుంచి సీతారాంబాగ్ ముఖ్యంగా దాంతో పాటు అదేవిధంగా బేగం బజార్తో పాటు కోటి ఆంధ్ర బ్యాంక్ నుంచి కోటిలో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులంతా కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే ఈ ఏడాది మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రాజాసింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ని చంపేస్తామంటూ కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు రాయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు కూడా అదే స్థాయిలో పటిష్ట భద్రతను సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈ శోభాయాత్రలో హనుమాన్కి సంబంధించినటువంటి నినాదాలతో పాటు శ్రీరామునికి సంబంధించినటువంటి నినాదాలతో హైదరాబాద్ భాగ్యనగరం అంతా కూడా పూర్తిగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మనం ఉన్నటువంటి జియాగూడ సర్కిల్ వద్దకి హనుమాన్కి సంబంధించినటువంటి ముఖ్యంగా రాజాసింగ్ నిర్వహిస్తున్నటువంటి శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్ర చేరుకోబోతుంది. ఇప్పటికే ఒకవైపు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ర్యాలీ శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి రూట్ మ్యాప్ని అంతటిని కూడా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూట్ మ్యాప్కి సంబంధించి ఎవరు కూడా లోనకు రాకుండా ఆ రూట్ మ్యాప్ను పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఈ రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎవరైనా సరే ప్రయాణికులు ఉంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సైతం ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. మరొకవైపు పూర్తిగా మనం చూస్తున్నటువంటి రహదారులంతా కూడా ఈ రూట్ మ్యాప్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా హనుమాన్ అదేవిధంగా శ్రీరామునికి సంబంధించినటువంటి భక్తులతో పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే రాజాసింగ్ జియాగూడకి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత భక్తులను ఉద్దేశించి రాజాసింగ్ మాట్లాడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. యమున, థ్యాంక్ యూ నాగేంద్ర.